హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు మీకు దొండకాయ మెంతి కారం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక కడాయిలో కప్పుడు పల్లీలు తీసుకోండి. అవి బాగా వేగాక ధనియాలు కొంచెం వేగాక ఒక కప్పుడు నువ్వుపప్పు తీసుకున్నానండి. తర్వాత కొంచెం మెంతులు తీసుకున్నాను. చూడండి, పచ్చిశనగపప్పు, పచ్చిమినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ వేపుకొని మిక్సీలో కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈలోగా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆ కడాయిలో సన్నగా చీలికలుగా చేసుకోవాలండి దొండకాయలు. అవి బాగా చూడండి 70% కొంచెం ఉప్పు పసుపు వేసుకుని అది బాగా వేపుకోండి. బాగా కుక్ అయిపోవాలి. అదిగోండి చూడండి ఎలా అయిపోయిందో. వెంటనే మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అంతా వేసేసుకోండి. చాలా బాగుంటుందండి. అది చేస్తుండగానే ఆ స్మెల్ అంతా మనకి ఇంట్లోకి రాగానే గుమగుమలాడిపోతుంది. ఒక రొబ్బ కరివేపాకు చల్లుకోండి. అంతేనండి, దొండకాయ మెంతి కర్రీ రెడీ.